డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే మనకి ఏపీ పీజీ సెట్ 2026 అలాగే ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేశారనమాట. పీజీ కోర్సెస్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇలాగ ఏదైనా కోర్సెస్ మీరు పీజీ చేయాలనుకుంటే డెఫినెట్గా పీజీ సెట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. లేదంటే మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే డెఫినెట్గా ఏపీ ఐసెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మనకి ఏపీ పీజీ సెట్ 2026 నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి టెస్ట్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఈచ్ టెస్ట్ ఈస్ ఓసీ క్యాండిడేట్స్ కి 850 రూపీస్, అలాగే బీసీ క్యాండిడేట్స్ కి 750 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 650 రూపీస్ ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 9th నుంచి మార్చ్ 9th వరకు అయితే మీరు వితౌట్ లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే పీజీ చదవాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ పీజీ సెట్ 2026 అనమాట. మీరు కనుక లేట్ చేస్తే మార్చ్ 9th తర్వాత మార్చ్ 10th నుంచి మీకు ఫైన్ అయితే పడుతుంది లేట్ ఫీతో. సో రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ లేట్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 23rd వరకు అనమాట లేట్ ఫీతో. వితౌట్ లేట్ ఫీతో అంటే మార్చ్ 9th వరకే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ మార్చ్ 25th అనమాట. అలాగే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21st అనమాట. అలాగే ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మే 5th to 11th వరకు మనకి ఈ పీజీ సెట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదా డిగ్రీలో మీరు చదివిన సబ్జెక్ట్ కూడా మీరు పీజీలో కంటిన్యూ చేయొచ్చు, లేదా మీకు నచ్చిన సబ్జెక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పీజీ సెట్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇవి మనకి డేట్స్ అనేవి. సిలబస్ విషయానికి వస్తే మీరు ఏదైతే డిగ్రీలో చదివారో అదే సిలబస్ మీకు పీజీ సెట్ లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకి ఎస్వియు, ఏయు, ఎస్కేయు, ఏఎన్యు, ఎస్పిఎం, వివి, అలాగే వైవియు, ఆర్యు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు, డియు, కేఆర్యు, ఏకేఎన్యు, బిఆర్ఏయు, అలాగే ఏహెచ్యుయు, సియుకే, అలాగే ఏకేయు, జేఎన్టీయుఏ, అలాగే ఎస్విఐ, ఎంఎస్. సో ఈ విధంగా మనకి 17 యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో మీరు గనక మంచి ర్యాంక్ అనేది గనక వస్తే మీకు నచ్చిన యూనివర్సిటీలో మీరు పీజీ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఐసెట్ 2026. సో పీజీ కాకుండా ఎవరైనా ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎంబీఏ జాయిన్ అవ్వచ్చు లేదా ఎంసీఏ జాయిన్ అవ్వచ్చు, మీ చాయిస్ అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆన్లైన్ టెస్ట్ ఈస్ ఓసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్, బీసీ క్యాండిడేట్స్కి 700 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 650 రూపీస్ అనమాట. సో మనకి డేట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ అయ్యాయి. సో వితౌట్ లేట్ ఫీతో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2nd వరకు అనమాట. ఓకేనా. మార్చ్ 2nd లోపు మీరు కన్ఫామ్గా రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు వితౌట్ లేట్ ఫీతో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు కనుక లేట్ చేస్తే అంటే మార్చ్ 3rd నుంచి మార్చ్ 7th వరకు 1000 రూపీస్, అలాగే మార్చ్ 8th నుంచి మార్చ్ 12 వరకు 2000 రూపీస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 13 నుంచి మార్చ్ 17 వరకు 4000 రూపీస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 18th నుంచి మార్చ్ 21st వరకు 10,000 రూపీస్ మీరు విత్ లేట్ ఫీతో పే చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా ఫిబ్రవరి 5th నుంచి మార్చ్ 2nd లోపల మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్ వచ్చేసి మనకి కరెక్షన్స్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిటెడ్ అప్లికేషన్స్ మార్చ్ 23rd అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట, ఒకరోజే. అలాగే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 15th మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మే 2nd మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్స్ అయితే జరుగుతాయి. 9 AM to 11:30 AM. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM to 4:30 PM అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రిలిమినరీకి వచ్చేసి మనకి మే 5th 5 PM కి అయితే ప్రిలిమినరీ కీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ వచ్చేసి మనకి మే 7th 5 PM కి అయితే మీరు అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ వచ్చేసి మే 16th మనకి రిజల్ట్స్ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ అయితే చేస్తారు. సో మనకి ఇది ఒకటే ఎగ్జామ్ కాబట్టి మనకి ప్రతిదీ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకి పీజీ సెట్ ఏంటంటే చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో అందుకని మనకి ప్రతిదీ కూడా
అనౌన్స్ అయితే చేయలేదు. ఓన్లీ ఎగ్జామ్ వరకే మనకి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీకి కావచ్చు, తర్వాత రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు. ఐసెట్ ఏంటంటే మనకి MBA అయినా MCA అయినా సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మనకి డేట్స్ అనేవి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఐసెట్ ఎగ్జామ్ సంబంధించి సెంటర్స్ అనేవి మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు దగ్గరలో ఉన్న లొకేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా 5 సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు. సో 25 సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ 5 సెంటర్స్ సెలెక్ట్ అయితే చేసుకోండి. అలాగే అబౌట్ ఏపీ ఐసెట్ 2026 లో మీరు జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో అలాగే ప్యాటర్న్ ఆఫ్ ది టెస్ట్ మనకి డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 75 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో కమ్యూనికేషన్ అబిలిటీలో వెకాబులరీ మీద 15 క్వశ్చన్స్, ఫంక్షనల్ గ్రామర్ మీద 20 క్వశ్చన్స్, అలాగే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ మీద 15 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ మీద 20 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి సెక్షన్ బి నుంచి 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే సెక్షన్ సిలో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటికల్ ఎబిలిటీ మీద మనకి 35 క్వశ్చన్స్, ఆల్జీబ్రేకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ మీద మనకి 10 క్వశ్చన్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీ మీద మనకి 10 క్వశ్చన్స్. సో మనకి సెక్షన్ సి నుంచి 55 క్వశ్చన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 200 మార్క్స్ కూడా. సో డ్యూరింగ్ ఆఫ్ ది టెస్ట్ ఈస్ 150 మినిట్స్. సో మనకి 150 మినిట్స్ లో ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన సెక్షన్ అనేది ముందుగానే మీరు సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అయితే చేయండి. దాని తర్వాత రిమైనింగ్ సెషన్ లో కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో సెక్షన్ వైజ్ గా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏ మనకి అనలిటికల్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్ లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్, అలాగే డేట్ అండ్ టైము, అరేంజ్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సెక్షన్ బిలో మనకి కమ్యూనికేషన్ అబిలిటీలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టెస్ట్ లో మనకి వెకాబులరీ ఉంటుంది, ఫంక్షనల్ గ్రామర్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, రీడింగ్ కంప్రహెన్షన్స్ వచ్చేసి మనకి 4 ప్యాసేజెస్ అయితే ఉంటాయి. అలాగే సెక్షన్ సి లో మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనకి అర్థమెటికల్ ఎబిలిటీ. సో సిలబస్ అనేది క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఆల్జీబ్రేకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలో మీరు సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఎబిలిటీ. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. ఇదే సిలబస్ లోంచే మనకి టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్ కాబట్టి. సో 150 మినిట్స్ లో మీరు 200 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఏమీ లేవు అనమాట. సో దట్ మీరు ప్రతి క్వశ్చన్ అనేది అటెంప్ట్ అయితే చేయొచ్చు. పీజీ సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, నెగిటివ్ మార్క్స్ అనేవి లేదనమాట. సో డైరెక్ట్ గా మీరు ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఏపీ ఐసెట్ ఎవరైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్ గా సిలబస్ అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా అవైతే ప్రిపేర్ అవ్వండి. పీజీ సెట్ కనుక మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఏదైతే డిగ్రీలో సిలబస్ ఉందో మీకు నచ్చిన సబ్జెక్ట్, కంప్యూటర్ అయితే కంప్యూటర్, స్టాటిస్టిక్స్ అయితే స్టాటిస్టిక్స్, అలాగే మ్యాథమెటిక్స్, మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో అదే సబ్జెక్ట్ మీరు పీజీ సెట్ లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదే సబ్జెక్ట్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ ఐసెట్ అలాగే ఏపీ పీజీ సెట్ 2026 నోటిఫికేషన్ అప్డేట్ అనమాట.